హలో ఫుడీ పీపుల్, ఈరోజైతే పిజ్జా చేశా. ఈ బేస్ ఉన్నది కదా, ఈ అది రొట్టె ముక్కల్లా ఉన్నాయి కదా, ఇది తేవడం ఫస్ట్ టైం. అసలు నేను ఎప్పుడూ తేలేదు, కానీ ప్రాసెస్ అంటే ఇదే. నేను ఎప్పుడు ఇంట్లో చపాతీ కొంచెం మందంగా చేసేసి దాని మీద వేసేదాన్ని. ఇవి తేవడం అయితే మట్టుకు ఫస్ట్ టైం. మా అమ్మ ఎప్పటి నుంచో అడుగుతుందని తీసుకొచ్చా. నిజంగా అసలు వీటితో ఎట్లా చేయాలి, ఎలా వండాలి అనేది కూడా నిజంగా నాకు తెలియదు. ఎప్పుడు మామూలుగా చపాతీయే అలా చేస్తాను నేను. చపాతీతో అయితే చాలా బాగా వస్తుంది, అది కూడా చేసి చూపిస్తాను. ఫస్ట్ అయితే ఒక పెద్ద ఇడ్లీ పాత్రలో ఇసుకేసి వేడి చేసి అయితే ఉంచేసాను, సిమ్లో పెట్టేసి. స్వీట్ కార్న్, పన్నీరు, టమాటా సాసు, సాల్టు, కొంచెం కారం కలిపేసి పక్కన పెట్టుకుని, దీనికైతే బేస్కి అయితే మట్టుకి కొంచెం ఈ క్రీమ్ అయితే రాసాను. మైనస్ ఇది రాసిన తర్వాత బాగా అప్లై చేసుకోవాలి. రాసిన తర్వాత ఇదైతే దానిపైన వేసేసాను, కొంచెం ఎక్కువే వేసాను. వేరే చీజ్ అయితే కొంచెం ఫ్యాట్ ఎక్కువగా ఉంటుంది, కానీ నేను అది తేలేదు. పైగా మా అమ్మాయికి అస్సలు ఇష్టం ఉండదు చీజ్, మామూలుగా తక్కువ ఉండేదే తింటుంది. పిజ్జా అంటేనే మామూలుగా అంత ఇంట్రెస్ట్గా ఏం తిందు. అందుకని ఇది తీసుకొచ్చి చేశాను. మామూలుగా పిజ్జా పైన చీజ్ అస్సలు తనకి తలనొప్పి వచ్చేస్తుంది. ఎక్కువ ఆయిల్ తిన్నా, ఎక్కువ స్వీట్ తిన్నా, ఎక్కువ ఇలా చీజ్ తిన్నా కూడా తలనొప్పి వచ్చేస్తుందని నేను ఎక్కువ పిజ్జా చాలా తక్కువ తినడం కానీ చేయడం కూడా. నాకు ఇష్టం కానీ తనకు అస్సలు ఇష్టం ఉండదు. అందుకని ఈ చీజ్ తీసుకొచ్చా. దీంట్లో అసలు ఎక్కువ ఫ్యాట్ ఉండదు, ఇది జస్ట్ బ్రెడ్లో వేసుకునేదే. అందుకని ఇది తీసుకొచ్చా. రెండైతే చేశాను, చెరొకటి అని. అంటే టేస్ట్ అయితే చాలా బాగుంది, అసలు మామూలు పిజ్జా లాగే ఉంది. కాకపోతే నేను ఎక్కువ చపాతీ పిండితో చేస్తాను కాబట్టి అది డిఫరెంట్గా ఉంటుంది, అది కూడా చాలా బాగుంటుంది. ఇది ఇలా ఉంటుంది, అది అలా ఉంటుంది. అది కూడా ఒకసారి అయితే చేసి చూపిస్తాను. ఇసుక అయితే చాలా వేడైపోయింది. నేను ఆల్రెడీ పొయ్యి వెలిగించేసి ఉంచాను కదా. ఈ ప్లేట్కి అయితే కొంచెం ఆయిల్ రాసుకొని, కొంచెం దీనిపైన కూడా కొంచెం ఆయిల్ వేసేసి దాంట్లో పెట్టేశాను. పెట్టేటప్పుడు చూపించలేదు, ఎందుకంటే అది కాలిపోతుంది ఆల్రెడీ. ఇది ఏమైందంటే నాకు మా ఫ్రెండ్ చెప్పింది ఇలా చేయాలని. యాక్చువల్గా అయితే నేను పెనం మీదే ఒక ప్లేట్ పెట్టి దాని మీద వేసేస్తాను. ఇలా చేస్తే కేక్ వచ్చినట్టు వస్తుంది, చాలా బాగా వస్తుంది అని చెప్పేసి అన్నది. కాకపోతే మధ్యలో కొంచెం అడుగంటింది, అది ప్లేట్ మధ్యలో. అది కరెక్ట్గా పావుగంట ఉంచాలి. పావుగంట ఉంచి కట్టేసిన తర్వాత మళ్ళీ 10 నిమిషాలు ఉంచాలి, అంటే 25 నిమిషాలు. నేను మరి పావుగంట దాటిపోయింది ఏమో నాకు తెలియదు, కానీ మధ్యలోనే అది కూడా ఆ ఇసుకలో పెట్టిన దానికే, ఈ పెనం మీద పెట్టిన దానికైతే అది చాలా బాగా వచ్చేసింది. ఎందుకంటే నేను ఎక్కువ పెనం మీదే పెడతాను, ఎప్పుడు అట్లా పెట్టలేదు. కేక్ చేసేటప్పుడు అయితే అట్లా పెడతాను, కానీ ఎప్పుడు పిజ్జా అయితే అందులో ఎప్పుడు నేను చేయలేదు. ఈ పొడి కూడా వేసేసాను, తనకు చాలా ఇష్టం. మా అమ్మాయికి అయితే నీ పొడి వేసుకుని తినమంటే, అందుకనే నేను ముందే వేసేసాను. తను చెప్పింది లాస్ట్లో వేసుకోవాలి అని చెప్పేసి, కానీ నాకేమో తెలియలేదు, నేను ముందే వేసేసి కరెక్ట్గా పావుగంట కట్టేసిన తర్వాత 10 నిమిషాలు ఉంచాలి, అందులోనే కుక్ అవుతుంది బాగా. ఇదైతే చాలా బాగా వచ్చింది, అది మట్టుకు మధ్యలో అంటుకుంది, కొంచెం బ్రౌన్గా అనిపించింది. పిజ్జా చాలా అంటే చాలా బాగుంది, టేస్టీ పిజ్జా. ఎందుకంటే కార్తీక మాసం కదా, నేను బయట నుంచి చాలా తక్కువ తెప్పించడం కూడా. అసలు బయట నుంచి మామూలుగానే ఏమి తెప్పించను, ఇంక ఈ టైంలో అస్సలు తెప్పించిన. ఎందుకంటే బయట నూడిల్స్ చేసినా వెజ్ కన్నా నాన్ వెజ్ కన్నా ఒకటే మూకుడి వాడతారు, ఒకటే గరిటె వాడతారు. ఇంకా అందుకని ఎందుకు ఉన్న నెల రోజులైనా కొంచెం శుభ్రంగా ఉండాలి కదా మామూలుగా. అందుకని నేను ఇంక ఇంట్లోనే చేస్తాను ఇవన్నీ కూడా. పిజ్జా అయితే రెడీ అయిపోయింది, అప్పటికే నేను 10 నిమిషాలు అయింది కట్టి. ఇది చాలా బాగా వచ్చింది, కానీ ఇదైతే మట్టు కొంచెం మధ్యలో అంటుకున్నది. పిజ్జా అయితే బయటికి తీసేసిన తర్వాత అసలు ఎంత బాగుందంటే, కానీ ఇసుకలో పెట్టిన మట్టుకు మెత్తగా ఉంది. బయట వచ్చిన పిజ్జాలకి కొంచెం గట్టిగా ఉంది, ఇది కొంచెం గట్టిగా ఉంది, కానీ చాలా బాగా వచ్చింది. సరిగ్గా ఇది తీసే టైంకి కరెంటు కూడా పోయింది, నాకు అలా అయ్యింది అసలు. అందుకే ఎక్కువసేపు కూడా చూపించలేము, జస్ట్ ఇలా కట్ చేస్తున్నాను, కరెంటు పోయింది అసలు. చాలా బాగా వచ్చింది పిజ్జా అయితే మట్టుకి. స్వీట్ కార్న్, పన్నీరు, సాల్టు, కారం ఇవన్నీ వేసి అయితే కలిపాను. టమాటా సాసు, మైనస్ ఇవన్నీ చేసి నేను చపాతీతో కూడా చేసే పిజ్జా అయితే ఈసారి కనుక చూపిస్తాను. ఇదిగోండి మధ్యలో అయితే కొంచెం అంటుకున్నది, తెలుస్తుంది కదా మధ్యలో అంటుకున్నది. కానీ చాలా అంటే చాలా బాగుంది, టేస్టీ పిజ్జా. పిల్లలకైతే ఇలా చేసి పెడితే మట్టుకి ఎమ్మీగా తింటూ ఉంటారు. చాలా అంటే చాలా బాగుంది.
వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేయండి. బాయ్.